ఖమ్మం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి ప్రారంభం నుంచి అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో వేసవి తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వేసవి పేరు చెప్తేనే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో ప్రతి ఏడాది అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ ఏడాది కూడా వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. బాణుడు ఉగ్రతాండవం చేస్తున్నాడు. 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం నగరంతో పాటు సత్తుపల్లి, వైరా, మదిర ఈ నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సత్తుపల్లి ప్రాంతంలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనులు విస్తరించడంతో సత్తుపల్లి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఎండ టెంపరేచర్ పెరిగిన తర్వాత ఆగిపోతున్నారా, తిరుగుతున్నారా? ఆగిపోతున్నాం, తిరగలేకపోతున్నారు. అమ్మ, ఎట్లున్నాయి ఈ సంవత్సరం ఎండలు? ఎట్లున్నాయి? ఎండలు బాగున్నాయండి. బయటికి వెళ్దామంటేనే భయం అవుతుంది. బాగా ఎండలు బాగున్నాయి. అంటే గత పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఎక్కువ ఉంటారా? ఈ సంవత్సరం ఎక్కువనే ఉన్నాయండి. ఫుల్గా ఉన్నాయి ఎండలు అయితే. బయటికి వెళ్ళలేము. ఏం చేస్తున్నారు? ఈ ఎండ నుంచి బయటపడడం కోసం ఏం చేస్తారంటే చల్లటి నీళ్లు తాగడం, జ్యూసులు తాగడం ఇటువంటి చేస్తున్నారా? చేస్తున్నాం సార్. ఎక్కడ చూస్తున్నారు మీరు? ఇక్కడే ఖానాపురం. ఓకే, ఖానాపురం. ఆటో కార్మికులు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, లేదా రోజువారీ పనుల నిమిత్తం బయటకు వచ్చేవాళ్ళు కావచ్చు, ఎట్లా ఉంది వేసవి? ఎట్లా ఉంది? బాగా ఎండగా ఉంటుంది. ఎండ నుంచి బయటపడడానికి ఏం చేస్తున్నారు? ఈ వేడి తట్టుకోవడానికి ఏం చేస్తున్నారు? ఏం లేదు, టోపీలు లాంటివి వాడటమే. తప్పనిసరి పరిస్థితులు బయటకు వస్తున్నారు. వేసవి తీవ్రత నుంచి తట్టుకునేందుకు, ఈ వేసవి నుంచి బయటకు వచ్చేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం వస్తున్నా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నా అని చెప్పేసి ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఒక ఖమ్మం నగరంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి మనకి కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు, అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్న ఇది ఎన్టీఆర్ సర్కిల్. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా విపరీతమైన రద్దీతో ఉంటుంది. ఈ ప్రాంతంలో వాహనాల తాకిడి కానీ, ఈ ప్రజలకు సంబంధించిన రాకపోకలు ప్రతిరోజు కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి. కానీ వేసవి తీవ్రతతో ఆ పరిస్థితి కనపడటం లేదు. ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే జనం బయటకు వస్తున్నారు. ఇక ఆసుపత్రుల పని మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర తప్పనిసరి పరిస్థితుల్లో సొంత పనుల మీద వెళ్ళే వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ఎట్లా ఉంది? వేడి ఎట్లా ఉంది? ఘోరంగా ఉన్నాయండి. మామూలుగా లేవు అసలు. ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. చాలా ఘోరంగా ఉంది. ఖమ్మం చాలా ఇంకా హీట్ ఉంది. ఖమ్మం చాలా ఉంది. పోయిన సంవత్సరం కూడా ఇట్నే ఉంది. ఖమ్మం హైయెస్ట్ ఉంది. ఎట్లా ఉంది ఈ సంవత్సరం వేడి? ఎట్లా ఉంది? చాలా బాగా గట్టిగానే ఉన్నాయి ఎండలు. జనాలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. కాలు కదపడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రతి ఏడాది నమోదవుతాయి. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతుంది. ఈరోజు 43 డిగ్రీల కూడా ఖమ్మంలో ఉష్ణోగ్రతలు కనిపిస్తున్న పరిస్థితి మనకు ఉంది. 40, 43, 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు వెళ్లే పరిస్థితి మనకు కనపడుతుంది. వేసవి ఎక్కువగా ఉండడంతో, వేసవి ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి బారిన పడకుండా, డీహైడ్రేషన్కి లోన్ కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి రండి, లేని పక్షంలో ఉదయం సాయంత్రం వేళలో మినహా మిగిలిన సమయంలో బయటకు రాకుండా ఎవరికి వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అత్యధిక స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎవరికి వాళ్ళు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది.